సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ హీరోయిన్ 'రష్మిక మందన' పైన కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేలైతే నేతలందరూ కూడా ఫైర్ అవుతున్నారు సార్. ఆమెకు తగిన బుద్ధి చెప్తామని కూడా మాట్లాడుతున్నారు. అంటే దీనికి కారణం వాళ్ళు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఒక ఈవెంట్ ఏర్పాటు చేశారు. దానికి రష్మికని ఇన్వైట్ చేశారు. కాకపోతే ఆమె రాలేదు. అవాయిడ్ చేసేసింది. సో దీని నేపథ్యంలో వాళ్ళు మీడియాతో మాట్లాడుతూ మేము ఆమెకు తగిన బుద్ధి చెప్తాం. కర్ణాటకని అవాయిడ్ చేస్తుంది ఆమె. గతంలో కూడా చావా ప్రెస్ మీట్‌లో మేము హైదరాబాద్ అని చెప్పుకొని తిరుగుతుంది. అని చెప్పేసి వాళ్ళైతే విమర్శిస్తున్నారు. అండ్ డీకే శివకుమార్ గారు కూడా ఆయన ఫైర్ అయ్యారు. చాలా మంది సినిమా వాళ్ళు రాలేదని చెప్పేసి వాళ్ళకు బోల్ట్లు, నట్లు ఇవన్నీ కూడా బిగించాల్సిన అవసరం ఇండస్ట్రీకి అయితే ఉందని ఆయన కూడా స్టేజ్ మీద మాట్లాడేశారు. సో ఎంటైర్‌గా ప్రభుత్వం అయితే సినిమా ఇండస్ట్రీ పైన ఈ 'రష్మిక మందన' పైన కాస్త గుర్రుగా ఉన్నట్టయితే కనిపిస్తుంది సార్. మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి సార్? అంటే రష్మిక గతంలో కూడా ఒకసారి ఇలాంటి వివాదంలో ఇరుక్కోవడం చూసాం. అంటే మీ మొదటి సినిమా ఏమిటి అని అడిగినప్పుడు ఆవిడ కన్నడ సినిమాని ప్రస్తావించకుండా తెలుగు సినిమాని ప్రస్తావించారు. 'చలో' అనే సినిమాలో నేను కనిపించాను అన్నట్టుగా వెళ్ళారు ఆవిడ. అది యాక్చువల్గా రక్షిత్ శెట్టి ఇంట్రడ్యూస్ చేశాడు. తర్వాత ఈ 'కాంతారా' దర్శకుడు వారు ఆ టైంలోనే మొదలైంది. 'కాంతారా' సక్సెస్ అయిన తర్వాత ఆ సినిమా గురించి మాట్లాడటానికి కూడా ఆవిడ పెద్దగా సుంకత చూపలేదు అనేది కూడా వినిపించింది. ఆ సందర్భంగానే ఆవిడ మీద, అంటే ఆవిడ తన నేటివ్ ఇది అని చెప్పుకోవడానికి ఇబ్బంది పడుతున్నట్టుగా కనిపిస్తున్నారు అని బలమైనటువంటి విమర్శలు వచ్చినాయి. ఇప్పుడు కూడా దాదాపు అలాంటి ధోరణిలోనే మాట్లాడుతున్నారు. అంటే పాన్ ఇండియా స్టార్ అయిపోయిన తర్వాత, అంటే నేషనల్ క్రష్ అనేసిన తర్వాత ఆవిడ తన ఆవిర్భావం జాతీయ స్థాయిలో జరిగినట్టుగా బిహేవ్ చేస్తోంది అన్నది వీళ్ళ గొడవ. అయితే ఆవిడకి పర్సనల్గా కొన్ని సమస్యలు ఉండొచ్చు. అప్పుడు కూడా ఆవిడ రియాక్ట్ అయ్యారు. అప్పుడు కూడా రియాక్ట్ అయ్యి ఎవరి పద్ధతిలో వారు జడ్జిమెంట్లు ఇచ్చేస్తున్నారు, కానీ మాకు కొన్ని సమస్యలు ఉంటాయి కదా అని ఒక చిన్న క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇప్పుడు కూడా పరిస్థితి అదే కావచ్చు. ఆవిడ ఏదో పెద్ద ప్రాజెక్టులు కమిట్ అయి ఉండొచ్చు. అవి బిగ్, అంటే హెవీ కాంబినేషన్తో సన్నివేశాలు ఏవైనా ఉన్నప్పుడు కదలలేని పరిస్థితి వస్తుంది. అటువంటి సందర్భంలో ఆవిడ్ని అక్కడికి స్టేజ్ మీద ఉండేలాగా ఆర్గనైజ్ చేసి ఉండొచ్చు, కానీ వాళ్ళ వెసులుబాటును బట్టి ఈ కార్యక్రమం డిజైన్ చేసి ఉండకపోవచ్చు. చాలా సందర్భాల్లో ప్రభుత్వ కార్యక్రమాలు డిజైనింగ్ అలాగే ఉంటుంది. ఈ సమయానికి మీరు అవైలబుల్గా ఉండాలి, అది మీ బాధ్యత అన్నట్టుగానే వ్యవహరిస్తారు. అక్కడ ఏదో వీళ్ళ ప్రోగ్రామ్కి వీళ్ళు అనుకున్న డేట్స్కి ఆవిడ మొహమాటంగా ఓకే చెప్పినప్పటికీ ఆవిడ రాలేని కండిషన్ ఏదో ఉండుంటుంది అక్కడ. అందుకని ఆవిడ అవాయిడ్ చేసి ఉంటుంది. దాన్ని ఇప్పుడు వీళ్ళు విపరీత ధోరణిలో చూస్తున్నారు. అంటే ఎక్స్క్యూజ్ చేయగలిగితే అది పెద్ద ఇష్యూ కాదు. ఆవిడ రాకపోవడం అనేది నేటివ్ దీని మీద ఉన్నటువంటి ఒక రకమైన, నా ఆవిర్భావమే మనం ఇందాక అనుకున్నట్టుగా పాన్ ఇండియా లెవెల్ అని అనుకుంటోంది ఆ అమ్మాయి అని ఒక విమర్శ చేయటం తేలికే, కానీ కండిషన్ అర్థం చేసుకుని వ్యవహరించగలిగితే భవిష్యత్తులో ఎప్పుడైనా ఆవిడ సహకరించవచ్చు. వాళ్ళకి సహకరించడం అంటే ఏముంది, ఇలాంటి అకేషన్స్ అనుకునేటప్పుడు ఎవరెవరు స్టేజ్ మీద ఉంటే బాగుంటుంది అనుకుంటారో వాళ్ళ అవైలబిలిటీ, అలాగే వాళ్ళ ముందు అంటే ప్రీఆక్యుపైడ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఇవన్నీ ఏమిటి అనేది డిసైడ్ చేసి వాళ్ళ డేట్స్ని బట్టి వీళ్ళ ప్రోగ్రామ్ సెట్ చేసుకోవాలి. అప్పుడు ఇలాంటివి జరుగుతాయి. ఇది అంటే ఇబ్బందికరంగా అనిపించకుండా నడిచిపోతాయి. వాళ్ళు వస్తారు, వచ్చి అలా కనిపించి వెళ్ళిపోవడం ఏదో చేస్తారు, మార్క్ అవుతుంది. అలా కాకుండా మీరు ఒక డేట్ అనుకుని వాళ్ళకి ఇంటిమేట్ చేసి వాళ్ళు రాలేని పరిస్థితి ఉన్నప్పుడు రాలేకపోతే మాత్రం ఇలా విమర్శించడం సబబా అనేది కూడా ఒక ప్రశ్న. అందుకని ఆవిడ యాక్చువల్ పరిస్థితి ఏమిటి, చాలా సందర్భాల్లో చాలామంది స్పీకర్లు చాలా సభలకి అటెండ్ కారు. ఏది కేవలం మాట్లాడటమే పనిగా ఉన్నవారు కూడా అన్నీ అడ్రస్ చేయలేరు, అన్నిటినీ మీట్ కాలేకపోవడానికి పర్సనల్ స్టామినా సమస్యలు ఉంటాయి. దాంతోపాటు ప్రయారిటీస్ ఉంటాయి. తన కెరియర్కి అది ప్రధానం.
అనుకున్నప్పుడు రెండోది అక్కడ ఏదైనా ఒక కాంబినేషన్ ఉండి టెక్నికల్గా కూడా ఆ రోజు అయి తీరాల్సిన పరిస్థితి ఉంటుంది, ఒక అనివార్యత. ఆ అనివార్యత ఉన్నప్పుడు అది బ్రేక్ చేస్తే చాలా పెద్ద లాస్ అవుతుంది. అలాంటి పెద్ద లాసెస్ బేర్ చేయటం కన్నా కూడా భరించడమే మంచిది అనుకుంటారు. సినిమా ఆర్టిస్టులకు ఉన్నటువంటి సమస్య అది. వీళ్ళు ఒక్కళ్ళతో ముడిపడి ఉండదు, అది రకరకాల అంశాలతో ముడిపడి ఉంటుంది వీళ్ళ డేట్స్ అనేవి. అందుకని పైగా ఆవిడ కమిట్ అవుతున్నవన్నీ బిగ్ బడ్జెట్ సినిమాలు, హెవీ స్పాన్ ఉన్నటువంటి సినిమాలు కాబట్టి అంత ఈజీగా ఊడి యువతలకి రావడం అనేది తేలే వ్యవహారం కాదు. అందుకని ఆవిడేదో నో అని ఉండదు, బహుశా నో చెప్పటం ప్రాబ్లం కాబట్టి ఎస్ అని ఉండి ఆ ఎస్ అన్న మాటను నిలబెట్టుకోవడం సాధ్యం కాని పరిస్థితుల్లో ఆవిడ ఉంటుంది. అందుకని ఇప్పుడు ఆవిడ యాంటీ నేటివ్ అని మాట్లాడుతున్నారు. ఈ యాంటీ నేటివ్ అనేటువంటి స్టాంప్ వేస్తే కొంచెం హృదయాలు గాయపడతాయి. ఈ పరిస్థితి చాలామంది ఎదుర్కొన్నారు. ఒకప్పుడు తెలుగు సినిమా పరిశ్రమ మెడ్రాస్లో ఉన్నప్పుడు ఇక్కడికి కొంతమంది వచ్చేసి ఉన్నారు, కొంతమంది అక్కడే ఉన్నారు, ఎక్కువ మంది అక్కడే ఉన్నారు. ఆ రాని వాళ్ళ మీద యాంటీ నేటివ్ అనేటువంటి స్టాంప్ వేసే ప్రయత్నం చేశారు ఇక్కడికి వచ్చిన వాళ్ళు. చేసినప్పుడు వాళ్ళు సీరియస్గా రియాక్ట్ అయ్యారు. మేము ఇక్కడ ఉండాల్సిన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఉన్నాము, మేమేమి యాంటీ నేటివ్ కాదు, మా మీద ఇలాంటి దుష్ప్రచారాలు చేయటం మానుకోండి అని పేపర్లో మాట్లాడాల్సిన పరిస్థితి దాపురించింది. అందుకని మనం మన యాంగిల్లో ఆలోచించి గబుక్కని మాట అనేయటం తేలికే, కానీ ఇలాంటి సందర్భాల్లో అవతల వాళ్ళ పరిస్థితుల నుంచి మనం మాట్లాడాలి. ఆ మాట్లాడిన మాటల్లో ఎక్కడైనా సరే ఈ కండిషన్లో ఉండటం వలన రాలేదు అనేది లేదు. అది తెలుసుకునే ప్రయత్నం కూడా వీళ్ళు చేసినట్టుగా ఎక్కడ కనిపించాల. జస్ట్ మేం చెప్పాం రాలేదు కాబట్టి మేము వాళ్ళ సంగతి ఏంటో చూస్తాం అనే ఒక ప్రతీకార ధోరణిలో కనిపించింది. ఆ అమ్మాయి బిగ్ స్టారే కావచ్చుగాక, బిగ్ స్టార్ అయినప్పటికీ ఆవిడకు ఉండే పరిమితులు, ఆవిడకుండే కష్టాలు ఆవిడకు ఉంటాయి. ఆవిడకి కష్టాలు ఉంటాయి, అంత ఈజీ కాదు వీటిని తెముల్చుకుని యువతల పట్టడం అనేది వీళ్ళకు ఉండి ఆవిడకి ఒక వారమో 10 రోజులో టైం ఇచ్చి ఆవిడ డేట్ ప్రకారం వీళ్ళు ప్రోగ్రామ్ డిజైన్ చేసుకునే పద్ధతి అయితే ఆవిడ వస్తుంది. అలాంటి కండిషన్ వీళ్ళకు ఉండదు. వీళ్ళ ప్రోగ్రామ్ వీళ్ళ పద్ధతిలో వీళ్ళు డిజైన్ చేసుకుంటారు. కాకపోతే ఈ ప్రోగ్రామ్ కన్నా విస్తృతి రీత్యా వచ్చి తీరాలి అంటారు. దాదాపు ఇంకా సినిమా ఆర్టిస్టులు ఎక్కువ మంది రాలేదు అని వీళ్ళు బాధపడటానికి కూడా కారణం అదే. వాళ్ళందరూ కావాలని అవాయిడ్ చేసి ఉండరు. ప్రతి ఒక్కరికి ఇక్కడికి రాలేని అనివార్యత ఉండబట్టి వచ్చి ఉండరు. రాలేదు కాబట్టి అంటే కుదరదు. చాలా సందర్భాల్లో ఇలా క్లాష్ అవుతాయి ప్రోగ్రామ్స్. వెళ్ళాలి అని ఆ క్షణం వరకు అనుకున్నప్పుడు వాళ్ళ